హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం మొబైల్ ద్వారా లోన్ యాప్స్ ఏమన్నా తీసుకున్నట్లయితే మనం ఏ విధంగా రీపే చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మీరు తీసుకున్నటువంటి లోన్ యాప్ ఏదైనా పర్వాలేదు, ఈఎంఐ అనేది ఈ విధంగానే పే చేయాలి. మనం మొబైల్ ద్వారా ఆన్లైన్లో కొన్ని లోన్ యాప్స్ నుంచి మనం లోన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది కదండి. అందులో కొన్ని బెస్ట్ యాప్స్ అయితే ఉంటాయి కదా. అవి క్రెడిట్ బీ అని, తర్వాత మనీ వ్యూ అని, స్మార్ట్ కాయిన్, తర్వాత బ్రాంచ్ లోన్ యాప్, ఇలా సంథింగ్ కొంచెం మంచి అయితే ఉన్నాయండి. వాటి గురించి నేను వీడియోలు కూడా చేశాను. ఈ యొక్క వీడియోలో చెప్పేది ఏంటంటే, మనం మనీ వ్యూలో ఎవరైతే లోన్ తీసుకున్నారో ఆ లోన్ అనేది మనం ఈఎంఐ ద్వారా మంత్లీ పే చేస్తాం కదా. అది ఏ విధంగా పే చేయాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను. ఎవరికైనా సరే జెన్యున్గా లోన్ కావాలి ఎమర్జెన్సీ పర్పస్లో అనుకున్న వాళ్ళకి నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తానండి. మంచి యాప్స్ అనమాట ఇవి. 100% మనకి మంచిగా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని నా రిఫరల్ కోడ్ కూడా యూజ్ చేసుకోండి. కింద ఇస్తాను. క్రెడిట్ బీ, మనీ వ్యూ, స్మార్ట్ కాయిన్, బ్రాంచ్లో ఇలా ఉన్నాయి. వాటి ద్వారా మీకు నచ్చినటువంటి యాప్లో మీరు చూసుకుని మీరు లోన్ అయితే పొందవచ్చు. మనీ వ్యూ పర్సనల్ లోన్ యాప్ ద్వారా ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళకి రీపే ఎలా చేయాలో ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా మన యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మన మంత్లీ ఈఎంఐ అనేది చూపిస్తుందండి. మ్యాక్సిమం అందరికీ 5వ తారీఖు అయితే చూపిస్తుంది. 5వ తారీఖు మీద మనం చేయాల్సిన పే అమౌంట్ అనమాట రూ. 5,188. సో ఆ అమౌంట్ని మనం ఏ విధంగా పే చేస్తామో చూడండి. యూపీఐ పేమెంట్స్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం చేయొచ్చు. యూపీఐ పేమెంట్స్ ద్వారా మన ఫోన్పే, గూగుల్ పే, దాని తర్వాత మీకు అమెజాన్ ఉంటే అమెజాన్ ద్వారా కానీ ఏదైనా సరే మీరు గూగుల్ పే నుంచి, పేటిఎం నుంచి, అమెజాన్ నుంచి, ఫోన్పే నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చండి. నేనైతే పేటిఎం అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మన యొక్క లాక్ ఐడీస్ ఉంటాయి కదా, ఆ ఫోన్ లాక్, దాని తర్వాత పాస్వర్డ్ అనేది ఇచ్చేయండి. తర్వాత మన అమౌంట్ అనేది ఎంత అమౌంటో ఆ అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం పాస్వర్డ్ ఇచ్చేసినట్లయితే మనం సింపుల్గా పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఎలాంటి తప్పులు చేయకుండా ఆన్లైన్లో మన మొబైల్లోనే ఈజీగా ఆ యాప్ నుంచి డైరెక్ట్గా ఫోన్పే, గూగుల్ పే లేకపోతే పేటిఎం ద్వారా మనమైతే ఇవ్వచ్చు. లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా మనం ఆ అమౌంట్ ఈఎంఐ పే చేయొచ్చు. ఓకే, కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్స్ ఇస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లోన్ అయితే తీసుకోవచ్చు. ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.